క్రీస్తు సువార్త సభలు అని మనం పెట్టి ఆయన మాట్లాడిన మాటలు ఈ సమాజానికి చెప్పడానికి గల కారణం ఏంటి? ఆయన మాటలలో ఏ మంచి దాగి ఉందో ఆ మంచిని మనం చెప్పాలి. నిజంగా ఎంత మంచి అంటే ఆయనలో ఉన్నది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. సర్వసాధారణంగా మనం పక్షపాతంతో మనలను ప్రేమించిన వాళ్ళని మనం ప్రేమిస్తాం, మనలను ప్రేమించిన వాళ్ళని మనం ప్రేమిస్తూ ఉంటాం. కానీ ఆ మహనీయుడు ఈ ప్రపంచానికి ఏం చెప్పాడు అంటే, మీ శత్రువులను కూడా ప్రేమించండి అన్నాడండి. శత్రువులను ప్రేమించటమా? అంటే శత్రువు కదా. అంటే ప్రేమ మనుష్యుల మధ్య శత్రుత్వాన్ని కూడా చంపుతుంది. ప్రేమ ద్వారా మనుష్యుల మధ్య శాంతి, సమాధానం నెలకొల్పబడుతుంది. ఒకవేళ మీ శత్రువు ఆకలితో ఉంటే వాళ్ళకి పిలిచి భోజనం పెట్టండి అని చెప్పాడు, అని నేర్పించాడు. అంటే సమాజానికి ఆయన చెప్పిన మాటలు ఎంత ఉన్నతమైనవో ఈ సమాజం ఆలోచించాలి, మనం ఆలోచింపచేయాలి ఈ సమాజాన్ని.